ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక స్కామ్ జోరుగా సాగుతుందని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యనందారావు ఆరోపించారు. ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది. అధికారులు ప్రశ్నిస్తే అన్ని శాఖల అధికారులు కూడా అడగడం జరిగింది. మైన్స్, రివర్ కన్సర్వెన్సీ, రెవెన్యూ, పోలీసు వారందరూ కూడా మాకు ఏ విధమైన అనుమతులు లేవు, మాకు ఏ సమాచారం లేదంటున్నారు. అక్కడ చూస్తే రోజు 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయల ఇసుక తరలి వెళ్ళిపోతూ ఉంది. మరి ఆదాయం ప్రభుత్వ ఖజానాకి వెళ్తుందా, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందా, లేదా స్థానిక శాసనసభ్యుడు గోపాలపురం బంగాకి వెళ్తుందా, స్పష్టం చేయవలసిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల మీద, ప్రతినిధుల మీద ఉంది. ఈనాడు చూస్తుంటే జేపీ వెంచర్స్ బిల్లులు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ జేపీ వెంచర్స్ అనేది కాల పరిమితి ముగిసిపోయింది, మేలోనే అయిపోయింది. ఒక పక్క ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వాళ్ళు ఏ విధమైన అక్రమ తవ్వకాలు చేపట్టొద్దని ఇచ్చారు. ఎక్కడ కూడా ఈసీలో క్లియరెన్స్ ఉన్నట్టు కూడా సెమీ మెకనైజ్డ్ ఉంటే కూడా అవి కూడా ఆపమన్నారు. ఏ విధమైన తవ్వకాలు చేపట్టొద్దు. మరి ఎందుకు ఈ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి? నిబంధనలు తొంగలు తొక్కి ఎందుకు ఈ దోపిడీ జరుగుతూ ఉంది? ఎవరి ప్రమేయంతో జరుగుతూ ఉంది? ఇది తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉంది. దానికి సమాధానం చెప్పమంటున్నాం. లేని పక్షం కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. లేని పక్షంలో ప్రజా మద్దతుతో తెలుగుదేశం పార్టీ ఈ యొక్క అక్రమ ఇసుక దోపిడీని అడ్డుకుంటుందని తెలియజేస్తా ఉన్నాను.